శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశీలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, అంటే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క టాపిక్ మీద లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయటం జరుగుతున్నది. అంటే ఈ నెల 22వ తారీఖు ఆదివారం, అంటే రేపు మీకు వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు అనే విషయంపై లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా, సతమతం అవుతున్న వారు ఎవరైనా ఈ నెంబర్ మీరు లైవ్లో మీరు సంప్రదించవచ్చు కూడా. ఇక్కడ ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎలా ఉన్నది అంటే, మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితే జరుగుతూ ఉన్నది. అంటే విపరీతమైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ గ్రహస్థితి ప్రకారము మేషరాశి వారికి కనిపించడం లేదు. ప్రధాన కారణం ఏమిటంటే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరించడం యోగకారకమే అయినప్పటికీ, రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ, మిగిలినటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే, ఈ 10 రోజుల యొక్క గ్రహస్థితి, గ్రహాల అమరిక అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నప్పటికీ అది ఉచ్చ స్థానమే అవుతుంది. ఎప్పటి వరకు ఉంటాడంటే 25వ తేదీ రాత్రి వరకు శుక్రుడు మీ రాశికి 12వ స్థానమైన మీనరాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తాడు. అంటే 25వ తేదీ వరకు కూడా శుక్రుడు బలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు బ్రహ్మాండంగా ఉంటాయి. 26వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో, బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో, ఉల్లాసంతో, రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇక్కడ మీరు పనిచేసే అవకాశం కలుగుతుంది. కానీ ప్రధానంగా కనుక తీసుకుంటే, మీ రాశికి 12వ స్థానంలో రవి శని గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఈ రవి మరియు శని 2 గ్రహాలు దేన్ని సూచిస్తాయి అంటే, రవి శని గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఒకటి ఆత్మకారకుడైన రవి, అంటే పితృకారకుడైనటువంటి రవి, అలానే కర్మకారకుడైనటువంటి శని. అంటే ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు, శత్రుగ్రహాలు. 2 శత్రుగ్రహాల యొక్క కలయిక మీ రాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే ఈ 2 గ్రహాలు కూడా ఏ స్థానాలకు అధిపతులు అంటే, పంచమాధిపతి అయినటువంటి రవి, అలానే దశమ లాభస్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ 2 స్థానాలు, అంటే ఈ 3 స్థానాలు, పంచమ స్థానం అంటే సంతానానికి, పూర్వపుణ్యానికి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలలో కానీ, లాభస్థానం అంటే మనం చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి ఆశించే లాభాలలో కానీ, అలానే దశమ స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి సమస్యలలో ఇరుక్కోకూడదు. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండానే సమస్యలలోకి లాగబడేటటువంటి అవకాశాలు కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తున్నాడు. మరి డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూసే ముందు, మేషరాశి వారికి 25వ తేదీ లోపు స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి పురుషులు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట్లాడేటటువంటి మాట బహు జాగ్రత్తగా, శుతిమెత్తగా, ఆకర్షణీయంగా ఉండాలి తప్ప ఎదుటి వారిని బాధించేటటువంటి విధంగా ఉండకూడదు. మరి డేమేజ్గా కనుక పరిశీలిస్తే 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 5 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి అంశంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందము, మానసికమైనటువంటి ప్రశాంతత, చక్కటి ఉత్సాహము, ఉల్లాసంతో గడుపుతూ ఉంటారు.
కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంతో గడపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. ఇక 23వ తేదీ ఉదయం 5:06 నుంచి 25వ తేదీ ఉదయం 7:11 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇది ఆర్థికంగా గనక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయంగా ఉంది. గొప్ప గొప్ప మార్పులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే మీరు మాట్లాడేటటువంటి మాట వలన ఎంతటి వారైనా సరే మిమ్మల్ని ఆకర్షించబడుతూ ఉంటారు. 25వ తేదీ ఉదయం 7:11 నుంచి 27వ తేదీ ఉదయం 9:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఎప్పుడైతే చంద్రుడు మీ జన్మరాశికి తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడో, ఈ తృతీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరించేటప్పుడు ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ధైర్య సాహసాలను పెంచుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభిస్తాయి. ఎవరితోటైతే ఇప్పటిదాకా మీకు విభేదాలు కలిగినాయో, ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉన్నారో అటువంటి వారితో మీకున్నటువంటి విభేదాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. బంధుమిత్రుల యొక్క కలయిక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నూతన విజ్ఞానం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. 27వ తేదీ ఉదయం 9:36 నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 2:45 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మీకు తెలియకుండానే మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఆందోళన పెరుగుతూ ఉంటుంది, ఎక్కడో కొద్దిగా అశాంతి పెరుగుతూ ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలుగా పాటించాలి. అనవసరంగా కుటుంబ సభ్యులతో ఆర్గ్యుమెంట్స్ చేయటం అనేటటువంటిది పనికిరాదు. 29వ తేదీ మధ్యాహ్నం 2:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు కూడా ఇది మీరు ఊహించని మలుపులు తిరిగేటటువంటి సమయంగా ఉండబోతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, జీతాల పెంపు వంటి శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో కనుక తీసుకుంటే విజయం పొందుతూ ఉంటారు. సమాజంలో గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది. చక్కగా శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే 12వ స్థానంలో సంచరించేటటువంటి సూర్య శనిగ్రహాల యొక్క ప్రభావం కొంతవరకు తొలగి రవి బలం, సూర్యబలం పెరగడానికి సూర్యుడికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తూర్పుకు ఎదురుగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా ధైర్యము, శక్తి పెరుగుతాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సహజంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. శుభం.